తెలంగాణ కోసం చేయాల్సింది చాలా ఉందని, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం పోరాడాల్సిన బాధ్యత ఇంకా చాలా ఉందని పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో ఉపనేతలుగా నియమితులైన హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మండలిలో ఉపనేతలుగా నియమితులైన ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, విప్పుగా నియామకమైన దేశపతి శ్రీనివాస్ ఎర్రవల్లిలో కేసీఆర్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అందించిన అంశాలపై మరోమారు విస్తృతంగా చర్చించారు. జూరాల సామర్థ్యం చాలా తక్కువ కావడం వల్లే పాలమూరు ప్రాజెక్టు ప్రాంతాన్ని మార్చినట్లు తెలిపారు. జూరాల కింద తుంగభద్ర వచ్చి కృష్ణాలో కలుస్తుందని, ప్రవాహం పెరుగుతుందని కేసీఆర్ వివరించారు. పాలమూరు రంగారెడ్డి విషయంలో కాంగ్రెస్ అన్యాయం కొనసాగుతోందన్నారు. మొదట్లో కేసులు వేసి అడ్డుపడి అధికారంలోకి రాగానే కాలువల టెండర్లు రద్దు చేశారని పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేయకపోగా ఇప్పుడు 45 టీఎంసీలకు తగ్గించారని కేసీఆర్ ఆక్షేపించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఈ పార్టీకి సస్యశ్యామలం అయ్యేదన్నారు. ప్రజల్లోకి వెళ్లి అన్ని అంశాలను వివరిద్దామని, అసెంబ్లీలో ప్రభుత్వ ఎజెండాను చూసి అవసరమైన వ్యూహాన్ని అవలంబిద్దామని నేతలకు కేసీఆర్ తెలిపారు.